श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं। వాసా ఏం చేస్తున్నావు? కెమెరా రోలింగ్ లో ఉంది. మనం కండులతో ఉన్న హనుమాన్ని చూసాం అండ్ కోపంతో ఉన్న హనుమాన్ని చూసాం, కానీ ఎవరైనా కామ్గా ఇమిటేటింగ్ ఉన్న హనుమాన్ని చూసారా? నమస్తే వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ విత్ విభాస ఎపిసోడ్ 4. కల్కి మూవీ చూసారా? మా డాడ్ మనం 3Dకి తీసుకెళ్లారు. విజువల్స్ అయితే ఎంత జబర్దస్త్ ఉన్నాయి కదా. కల్కితో మనం ఫ్యూచర్కి వెళ్ళాం, కానీ నేను మిమ్మల్ని పాస్ట్కి తీసుకెళ్తున్నాను. పాస్ట్ అయితే 1143 AD పాస్ట్. వెళ్ళిపోదామా మరి? లెట్స్ గో. ఇంతకీ ఎక్కడని మీ థాట్ కదా, తెలుసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పుకోవాలి. అది ఒక 143 సంవత్సరాలు కాకతీయ డైనస్టీలో రెండో ప్రతాపరుద్రుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి హంటింగ్ అంటే చాలా ఇష్టం. అని ఒక రోజు హంటింగ్ చేసి రెస్ట్ తీసుకునేటప్పుడు ఒక మిరాక్యులస్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఆ 10 ఫారెస్ట్ మధ్యలో నుంచి రామ్ 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 అని ఎవరో రామనామం జపిస్తున్న సౌండ్ వినిపించింది. ఎవరాని వెతికి చూసిన రాజుకి ఒక రాయి నుంచి సౌండ్ వస్తుందని వినిపించింది. ఇది మామూలు రాయి కాదు, హనుమాన్ రూపంలో ఉన్న రాయి. దాట్ మెడిటేటింగ్ హనుమాన్ రూపంలో ఉన్న రాయి చూసి ఆ రాజు చాలా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఈ హనుమాన్ రూపం చాలా రేర్. అలా ఉన్న స్వామివారిని ధ్యానాంజనేయ స్వామి అంటారు. స్వామివారికి పూలు పెట్టి పూజ చేసి ఆ ప్రసాదం నైవేద్యంగా పెట్టాడు. ఆ రాత్రి ఏం జరిగింది తెలుసా? హనుమాన్ ఆయన కళ్ళలో వచ్చారు, ఇంకా నాకు గుడి కట్టమని చెప్పాడు. అది ఒక్క సెకండ్ విన్న ఆ రాజుకి నిద్ర నుంచి లేచి స్వామివారు చెప్పినట్లాగానే ఒక చాలా అందమైన గుడి కట్టాడు. స్లోగా ఈ స్టోరీ అందరికీ తెలిసిపోయి ఈ టెంపుల్ చాలా పాపులర్ అయింది. కానీ ప్రతి స్టోరీలో ఒక విలన్ ఉంటారు కదా, అలానే ఈ స్టోరీలో కూడా ఒక విలన్ ఉన్నారు. ఆ విలన్ ఎవరో తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ మా హీరో ఎవరో తెలుసా? ద వన్ అండ్ ఓన్లీ హనుమానే. ఇదైనా చాలా డెకేడ్స్కి ఒక ఎంపరర్ హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 7,000 హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేశారు. అతను ఎవరో తెలుసా? ద రూత్లెస్ ఎంపరర్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ, ఔరంగజేబ్. ఔరంగజేబ్ కన్ను ఈ టెంపుల్ మీద పడాక ఇమీడియట్లీ వాళ్ళ సోల్జర్స్ ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పారు. ఎంత ట్రై చేసినా ఈ టెంపుల్ లోపల వెళ్ళలేకపోయారు. భయపడి తిరిగి ఔరంగజేబ్కి చెప్పారు. కోపంతో ఉన్న ఔరంగజేబ్, నేను ఇన్ని టెంపుల్ని డిస్ట్రాయ్ చేశాను, నేనే స్వయంగా వెళ్ళి ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశానని ఒక హెవీ వెపన్ తీసుకొని ఆ టెంపుల్ లోపల వెళ్ళాడు. ఆ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయబోటంగా స్కై నుంచి థండర్, లైటింగ్ అండ్ పెద్ద సౌండ్ వచ్చాయి. ఇంకా ఒక రోరింగ్ వాయిస్తో మందిర్ తోడ హే రాజా అంటూ కరోమాన్ ఘాట్ అని స్కై నుంచి పెద్ద రోరింగ్ సౌండ్ వచ్చింది. అది మీనింగ్ ఏంటంటే, ఈ గుడిని ముట్టుకోవాలంటే నీకు స్ట్రాంగ్ హార్ట్ ఉండాలి. ఇదంతా వినపడిన ఔరంగజేబ్ భయపడి తిరిగి పారిపోయాడు. అలా మన హీరో హనుమాన్తో పెట్టుకున్న ఔరంగజేబ్ టెంపుల్ టచ్ కూడా చేయలేకపోయాడు. స్లోగా ఈ టెంపుల్ కరోమాన్ ఘాట్ నుంచి కర్మాన్ ఘాట్ అని పేరు వచ్చింది. ఈ టెంపుల్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? లెట్స్ గో. నేను థర్డ్ ఎపిసోడ్లో చెప్పాను కదా, రావి చెట్టు కింద నాగదేవతలు అంటారు. అలానే ఈ టెంపుల్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. రావి చెట్టు కాదు, వేప, రావి అండ్ మేడి చెట్టు అన్నీ ఒక ప్లేస్లోనే ఉన్నాయి. స్టార్టింగ్లో చెప్పిన
చెప్పిన స్టోరీ గుర్తుంది కదా, ఆ రాజు ఆ హనుమాన్ మన ఐడల్ కనిపించింది. ఆ స్టోరీ మొత్తం ఈ టెంపుల్లో రాసింది. ఎక్కడో తెలుసా? ఇదిగో ఇక్కడ చూడండి. ఈ స్టోన్ పిల్లర్ ఎంత పెద్దగా ఉంది కదా, దీని మీద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హనుమాన్ అండ్ ఇంకా వేరే వేరే అదర్ బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఈ స్టోన్ పిల్లర్ ఏజ్ ఎంత ఎవరికి తెలియదంట. నా క్లాస్లో నాతో పాటు నా క్లాస్మేట్స్ ఎలా ఉంటారు, అలానే ఈ హనుమాన్ టెంపుల్లో హనుమాన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకుందామా? గణేష్ టెంపుల్, సంతోషి మాత టెంపుల్ అండ్ బ్రహ్మాలయంలో పునర్వాస నక్షత్రం రోజుగా రాముల వారికి కళ్యాణం చాలా బాగా చేస్తారంట. నాగేశ్వర ఆలయం, స్ఫటికలింగేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహ ఆలయం, సరస్వతి మాత ఆలయం, దుర్గామాత ఆలయం, విశ్వనాథుని ఆలయం అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఐడల్ మెటీరియల్ వెనకాల చాలా మిస్టరీస్ ఉన్నాయి. హనుమాన్ ఐడల్ మెటీరియల్ ఏముందని ఎవరు చెప్పలేకపోయారు. ఒక మెట్రాయిడ్ ఆబ్జెక్ట్కి ఉన్న అంత పవర్ అంతనే ఈ హనుమాన్ ఫిగర్కి ఉందని చాలామంది చెప్పుకుంటున్నారు. మీకు సీక్రెట్ చెప్పాలా? ఇక్కడ పురాతన టైమ్స్ అప్పుడు ఈ టెంపుల్కి డేంజర్స్ వచ్చేటప్పుడు కింద అండర్ గ్రౌండ్ స్టిక్ చేశారు. ఇప్పుడు వరకు ఈ టెంపుల్ కింద ఇంకా టనల్స్ ఉన్నాయి. దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ టెంపుల్లో చాలా ఇంట్రికేట్ అండ్ హిస్టారికల్ కార్వింగ్స్ ఉన్నాయని హిస్టరీలో ఉంది. వేదిక్ అండ్ ఆస్ట్రోనామికల్ కోడ్స్ కూడా ఉన్నాయని హిస్టారికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ హిందూ కార్వింగ్స్ అండ్ కొన్ని ప్లేసెస్లో సోఫా ఇన్ఫ్లుయెన్స్ కార్వింగ్స్ కూడా ఉన్నాయని హిస్టరీ మనకు చెప్తుంది. నమస్తే అండి, నా పేరు విభాస. మీకు ఒక క్వశ్చన్ అడగచ్చా? మీరు రోజు మొత్తం హనుమంతుగానే ఉంటారు, మీకు ఎప్పుడైనా రామనామం వినిపించిందా? జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ అమ్మాయి చిరంజీవి ఈ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఆమె ప్రశ్నలోనే ఉన్నది. ఆ జవాబు శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి రామనామ ధ్యానంతో ఉన్నటువంటి దృశ్యాన్ని ఆనాడు ప్రతాపరుద్రుడు చూడటం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామికి హనుమన్ ఘాట్ ఆంజనేయ స్వామిని కాదు, హనుమన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామిని పేరు సార్థకమైంది. అంటే రాముని యొక్క ధ్యానం చేస్తూ ఉన్నటువంటి శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి ధ్యానం చేస్తున్నటువంటి స్వామివారు కనిపించారు కాబట్టి ఆ యొక్క స్వామివారికి ధ్యానాంజనేయ స్వామి పేరు వచ్చింది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి మేము సుమారుగా 36 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయంలో ఒక అర్చకునిగా పనిచేస్తున్నారు. నిరంతరము ఆ స్వామి యొక్క గర్భాలయంలో ప్రవేశించిన తర్వాత ప్రప్రథమంగా మాకు ఆ రామనామ శబ్దమే వినిపిస్తుంది. ఆ యొక్క విగ్రహాన్ని మొదటగా చూస్తాము. కాబట్టి మా అనుభవంలో ఈ అర్చకత్వంలో ఆ స్వామివారి సన్నిధిలో రామనామము ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఆ రామనామము ఆ స్వామి కాదు, మేము కూడా ఎప్పుడు కూడా ఆ రామనామ జపాన్ని జపిస్తూ ఆయన తలుస్తూ అర్చిస్తూ అభిషేకిస్తూ ఆ యొక్క స్వామివారి సేవలో ఉన్నాము. ఇది రామనామం యొక్క గొప్పతనము, మాకున్నటువంటి అనుభవం. టెంపుల్ దర్శనం టైమింగ్ గురించి నాకు చెప్తారా? దేవాలయ సమయం ఉదయం మామూలు రోజుల్లో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంకాలం 4:30 నుండి 8:30 వరకు. విశేష దానాలలో అంటే శనివారము మరియు మంగళవారము మరియు పర్వదినాలలో పండుగ దినాలలో ఉదయం 5:30 నుండి 1:30 వరకు, సాయంకాలం 4 నుంచి 9 గంటల వరకు ఈ యొక్క ఆలయ యొక్క సమయం ఉంటుంది. సింపుల్ బట్ పవర్ఫుల్ అయిన హనుమాన్ మంత్రం షేర్ చేస్తారా? సింపుల్గా అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆయనను
ఆయన వరించుకోవాలన్నా ఆయన యొక్క సేవలను మనకు రావాలన్నా కోరికలు తీరాలంటే సులభమైనటువంటి మార్గం ఏమిటంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణం. అంటే మినిమం ఒక 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటువంటి ఈ యొక్క ఇదే మంత్రము. అంటే మంత్రాలు వేరు కానీ ప్రార్థనా రూపంలో ఉన్నటువంటి యొక్క సింపుల్గా ఉన్నటువంటి జై జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటువంటి ఈ 2 శబ్దాలు కూడా మన యొక్క హృదయంలో నుంచి ఆ యొక్క శబ్దాలు ఒక భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా వచ్చినట్లయితే ఆ యొక్క నామాలు జపిస్తూ ఆలయ ప్రదక్షిణం 5 ప్రదక్షిణాలు చేసినట్లయితే మన కోరికలు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి కోరిక ఏమిటంటే ముడుపు అనేటువంటిది ఉన్నది. అంటే ఎర్రబట్టలో ఒక కొబ్బరికాయను ఉంచి అందులో పసుపు కుంకుమ వేసి సంకల్పం చెప్పుకొని అంటే అక్కడ అర్చకుడు ఉంటాడు. మనకి ఏదైతే కోరిక ఉందో అంటే విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, విదేశీయానం, ఏదైనా సరే మనకు ఆరోగ్యము, ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని ఆ యొక్క ముడుపు అంటే నారికేల ముడుపు అంటే కొబ్బరికాయ ముడుపు కట్టుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా జై శ్రీరామ్ జై హనుమాన్ అనేటువంటి నామాలతో స్వామివారికి ఆ కొబ్బరికాయను పట్టుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారి ముందు ఉంచి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో ఆ ముడుపును కట్టినట్టయితే మనకు శీఘ్రముగా ఆంజనేయ స్వామి యొక్క భ్రమిస్తాడు. ఇక్కడ ఏమిటంటే విశేషంగా స్వామివారు స్వయంగా వెలిచాడు, స్వయంభూగా వెలిచాడు. అందుకనే చారిత్రక నేపథ్యము పురాతన ప్రాశస్త్యము కలిగినటువంటి ఈ యొక్క స్థలంలో స్వామివారు స్వయంభూగా వెలిచినాడు. కాబట్టి ఆ యొక్క స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారికి నిత్యము అంటే 365 రోజులు స్వామివారికి ఇష్టమైనటువంటి చందనము అంటే సింధూరము అభిషేకము ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సహిత ఆంజనేయ స్వామికి సింధూర అభిషేకము, నాగవల్లి దళార్చన, నివేదన, మంత్రపుష్పము, తీర్థప్రసాద గోష్ఠి ప్రతిరోజు కూడా 365 కూడా జరగటం ఇక్కడ విశేషం. నార్మల్గా పౌర్ణమి పవర్ఫుల్ కదా, మరి ఎందుకు అమావాస్య ఈ టెంపుల్కి పవర్ఫుల్? నీవు అన్నట్లుగా పౌర్ణిమ విశేషము, అంతకంటే విశేషము అమావాస్య కూడా. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో అమావాస్య రోజున యొక్క ఆలయంలో దర్శనం చేసుకున్నట్లయితే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యం వలన అమావాస్య దోషం పోతుందనేటువంటి యొక్క విధానము ఈ రోజుల్లో చాలా మంది కూడా తెలిసి వచ్చి తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి అమావాస్య రోజున రావటము, ఆ రోజు గుమ్మడికాయలకు పూజ చేయించుకొని ఇంటికి కట్టుకోవటము, అదేవిధంగా నిమ్మకాయలు వేసి వారి దోషాలు పోగొట్టుకోవటము, అందువలన అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆ నిమ్మకాయల మాల వేయటం వలన ఆరోగ్యవంతులుగా కావటము. అంతేగాక అమావాస్య రోజున భూత ప్రేత పిశాచాదులు కూడా అవన్నీ కూడా తిరిగిపోయి అందరూ కూడా ఇంట్లో క్షేమంగా ఉండి ఆరోగ్యంగా ఉండి సంతృప్తిగా ఉండి మానసిక ప్రశాంతను పొందడానికి అమావాస్య దోషం పోవడానికి ఈ యొక్క ఆంజనేయ స్వామికి అమావాస్య రోజున అందరూ కూడా వచ్చి స్వామివారిని తరించుకుంటున్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠత్. ధ్యానాంజనేయ స్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. सरस्वती कृपा कटाक्ष सिद्धि द्वारा उन्नत विद्या पारंगता बल प्रसाद सिद्धिरस्तु. आयुष्याभिवृद्धिरस्तु. वेद परमेश्वरानुग्रह प्रसादेन वेदोक्तम आयुष्य सिद्धिरस्तु. समस्त सन्मंगलानि भवन्तु. पुनर्दर्शन प्राप्तिरस्तु.
सत्सत्तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नमः भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भयमु रालंक की जय जय मनरा हनुमान की चिंतती चला सीत की जय हनुमान की। అలానే ఇక్కడ బాసరి వాళ్ళ కృష్ణ మందిర్ కూడా ఉంది. ఇక్కడ కృష్ణుడు నవ్వు చూస్తే రియల్ కృష్ణుడిలాగా అనిపిస్తాడు. అంత ముద్దుగుంటాడు కృష్ణుడు. హనుమాన్ అంటే ప్రొటెక్షన్ కదా అని చాలామంది ఆ హనుమాన్ ముందు వాహన పూజ చేయించుకుంటారు. హనుమాన్ మన వెహికల్ ఆబ్స్టికల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తారని చాలామంది ఇప్పుడు వరకు విన్నారు. నేను కూడా నా ప్రీవియస్ ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడాను. అలానే ఈ టెంపుల్లో వాహన హనుమాన్ మందిర్ ఉంది. ఈ మందిర్ ముందర మన వాహన పూజ చేయించుకుంటే హనుమాన్ మన వెహికల్ ప్రొటెక్ట్ చేస్తారంట. అది ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం. చూసారు కదా వ్యూవర్స్, ఇది మన కర్మన్ ఘాట్ హిస్టరీ అండ్ ఫ్యాక్ట్స్. మీరు కూడా నాతో పాటు పాస్కి వచ్చేసారు కదా. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేస్తే ఈ వీడియో ఎండ్కి వచ్చేస్తాం. మన హీరో గురించి చాలా ఫ్యాక్ట్స్ అండ్ ఒక రియల్ జరిగిన స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా. అలానే ఇంకేం హనుమాన్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయాలి మీరు కామెంట్లో సజెస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో హనుమాన్ టెంపుల్తో మీ ముందు వచ్చేస్తాము. అంటిల్ దెన్ బాయ్. నేను మీ విభాస సైనింగ్ ఆఫ్. And please do like, share and subscribe.